మీ మనోనేత్రాలకు గుడ్డితనము కలిగిస్తున్నాయి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేస్తుంది. బాహ్యంగా చూసే చూపు లేకపోతే ఎంత ఇబ్బంది కలుగుతుంది. సర్వ శరీరము ఎట్లయితే చీకటిమయమై ఉంటుందో అదే రీతిగా మనోనేత్రాలు వెలిగించబడకపోతే కూడా నీవు ఎంత సీనియర్ విశ్వాసివైనా సేవకుడు అయినా నీ మనోనేత్రాలు వెలిగించబడకపోతే నువ్వు దేవుని నమ్ముకొని కూడా వ్యర్థమే. నువ్వు చీకటిలో బ్రతుకుతున్నట్లే, నామకార్థంగా దేవుని సన్నిధికి వస్తున్నావని అర్థం. అక్కడ దూసిన ఖడ్గముతో చేత పట్టుకొని ఉన్నటువంటి ఆ దూతను చూడలేకపోయాడు. ఒక గాడిద చూసి ఆగింది, కానీ ఒక సేవకుడు, ఒక ప్రవక్త ఎవరిని శపిస్తే వారు శపించబడే అభిషేకము కలిగిన వాడు, ఎవరిని చేతుల నుంచి ఆశీర్దిస్తే వారు ఆశీర్దించబడేటువంటి అభిషేకము కలిగినటువంటి ఒక ప్రవక్త డబ్బు ముసుగుతో కన్నులు మూయబడ్డాయి. మనోనేత్రాలు డబ్బు ఆలోచన వచ్చిందో అతని మనోనేత్రాలు మూయబడ్డాయి. దేవుడు అక్కడ అతని కన్నులు తెరిస్తేనే తప్ప దూసిన ఖడ్గము చేత పట్టుకున్న దేవుని దూతను చూడలేకపోయాడు బిలాము. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని. చూసారా, దేవుడు చేసిన కార్యాన్ని నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు. నువ్వేదో నీ తెలివి, నీ మెడిసిన్, నీ జ్ఞానంతో నీకు కలిగినంతో ఏదో వచ్చి పడ్డది అనుకుంటావు. నేను కష్టపడితే ఆస్తి వచ్చింది అనుకుంటున్నావు. నేను కష్టపడితే నాకు ₹1,00,00,000 ఇప్పుడు నాకు ఆ ఫ్లాట్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయని అనుకుంటున్నావు. అవి ఏవి కాదు. దేవుని దయ లేకపోతే ఏది నీకు రాదు. ఎలీషా విని కన్నులు తెరవమని ప్రార్థన చేసిన మరుక్షణములో దృశ్యమైనవి చూసే విశ్వాసపు కన్నులను తెరిచాడు. హల్లెలూయా! ఆ కన్నులు తెరవబడగానే దైవజనుడి చుట్టూ, అంటే ఎలీషా చుట్టూ అగ్ని రథాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు భూమి మీద రథాలు గుర్రలతో ఉన్నటువంటి శత్రు సమూహాలను చూసి భయపడినటువంటి ఆ పనివాడు శిష్యుడు ఇప్పుడు మనోనేత్రాలు తెరవబడిన తర్వాత, ఆఫ్టర్ ఆల్ ఈ పట్టణం చుట్టూ ఉండవచ్చు, ఇసుక రేణువుల వలె విస్తరించి ఉండవచ్చు, మిడుతల వలె మా చుట్టూ ఆవరించి ఉండవచ్చు, కానీ వీరి కంటే మా చుట్టూ ఉన్న అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, దేవదూతల సమూహాలు అవి ఎంతో గొప్పవై ఉన్నవి. వాటిని చూడగలిగాడు. ఆత్మ నేత్రాల చేత నీ జీవితంలో దేవుడు జరిగించే ప్రతి అద్భుతాలను నువ్వు కన్నులారా చూడబోతా ఉన్నావు.